కౌశిక్, నా ఆధార్ కార్డ్ కి నా పాత నంబర్ లింక్ అయి ఉంది. సో నాకు రావాల్సిన ఆధార్ ఓటీపీలన్నీ పాత నంబర్ కి వెళ్ళిపోతున్నాయి. అందుకనే ఆధార్ లో కొత్త నంబర్ ని అప్డేట్ చేసుకోవడానికి అండ్ ఆధార్ లో ఉన్నటువంటి అడ్రస్ ని మార్చుకోవడానికి ఆధార్ సెంటర్ కి వెళ్తున్నానే. ఆ మాత్రం దానికి ఆధార్ సెంటర్ కి వెళ్తావా? చేద్దామంటావు మరి. నేను చెప్పినట్టు చేస్తే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నీ ఫోన్ నుండే 2 నిమిషాల్లో కొత్త నంబర్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ లో అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. ఎలా కౌశిక్, అసలు ఎండలు దంచేస్తున్నాయి, బయటికి వెళ్తే మొత్తం తడిచిపోతాను. ఎలా చేసుకోవాలి చెప్పు కౌశిక్. సింపుల్ అబ్బా, ఆధార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో. ఆల్రెడీ ఉన్నట్లయితే అప్డేట్ చేసుకో. ఈ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత నీ ఆధార్ కార్డు తో సైన్ అప్ అవ్వు. అక్కడ ఫేస్ ఐడి అడుగుతుంది, ఇవ్వు. ఇచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయి. మొబైల్ నంబర్ అప్డేట్ మీద క్లిక్ చేయి. ఇక్కడ కంటిన్యూ టు అప్డేట్ మొబైల్ నంబర్ మీద క్లిక్ చేసి నువ్వైతే కొత్త నంబర్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 75 రూపీస్ నువ్వైతే పే చేయాలి. సో నీ నంబర్ అంతా ఇచ్చిన తర్వాత 15 డేస్ లో నీ ఆధార్ కార్డ్ కి కొత్త నంబరు లింక్ అవుతుంది అనమాట. బై ఎనీ ఛాన్స్ ఇది ఫెయిల్ అయిందనుకో, ఆ 75 రూపీస్ నీకు రిఫండ్ వస్తుంది. అదే నువ్వు కనుక అడ్రస్ మార్చుకోవాలంటే బ్యాక్ రా. ఇక్కడ అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయి. ఇక్కడ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయి. ఇక్కడ కంటిన్యూ టు అప్డేట్ అడ్రస్ మీద క్లిక్ చేయి. ఇక్కడ కూడా సేమ్ 75 రూపీస్ పే చేయాలి. విత్ ఇన్ 15 డేస్ లో నీ కొత్త అడ్రస్ అప్డేట్ అయిపోతుంది. నువ్వు కావాలంటే ఇక్కడ హోమ్ పేజ్ కి వచ్చి నీ కొత్త ఆధార్ కార్డ్ ని నువ్వైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి ఆధార్ సెంటర్ కి వెళ్తావా? కౌశిక్, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? కౌశిక్ మరిడిని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అన్ని తెలుస్తాయి. ఫాలో అవుతున్నారా? సరే, ఇప్పుడే ఫాలో అవుతా అండ్ ఆన్లైన్ లో అప్డేట్ చేసుకుంటా. థ్యాంక్ యూ కౌశిక్.